భారత నేవీ శక్తి సామర్థ్యాలేంటో క్రమంగా ప్రపంచం చూస్తోంది. తాజాగా ఏకంగా సముద్రపు దొంగలతో యుద్ధమే చేసింది. ఖచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్యన సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎట్లాంటి ఆపరేషన్ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయింది. సోమాలియా పైరేట్లు 3 నెలల క్రితం హైజాక్ చేసిన సరకు రవాణా నౌక ఎంవి రుయెన్కి భారత వైమానిక దళం, నావికాదళం జాయింట్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా విడిపించాయి. ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగల్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో 8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నులు సరుకుందని నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. ఎంవి రుయెన్ షిప్ను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించడంలో భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి ఐఏఎఫ్ చెందిన C-17 టాక్టికల్ రవాణా విమానం కీలకంగా వ్యవహరించింది. జాయింట్ ఆపరేషన్లో భాగంగా 2 కంబాట్ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్ CRERC బోట్లను మార్కోస్ మెరైన్ కమాండర్లు విమానం ద్వారా భారత తీరానికి 2600 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడ్చారు. కమాండోలు అపూర్వమైన ధైర్య సాహసాలతో సముద్ర దొంగలను లొంగ తీసుకున్నారు. మొత్తం ఆపరేషన్ 40 గంటల పాటు సాగింది.